లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచన భాగాన్ని మనం చూసుకుందాం. ఒకవేళ టైటిల్ రాసుకోవాలి అనుకుంటే గనక యేసుక్రీస్తు ప్రభుల వారు జ్ఞాపకం చేసుకోమన్న స్త్రీ. యేసుక్రీస్తు వారే జ్ఞాపకం చేసుకోమన్న స్త్రీ. ఇంతకు ఎవరావిడ? లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచన భాగంలో మనకు కనిపిస్తూ ఉన్నారు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. మనందరికీ తెలుసు లోతు గారిని గురించి లేఖనం సెలవిస్తుంది, ఆయన నీతిమంతుడు అని. కానీ లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అంటున్నారేంటి ప్రభు? వాస్తవానికి మనందరికీ తెలుసు నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదం, అవునా? నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం మనకు. మరి లోతును గురించి జ్ఞాపకం చేసుకోండి అని యేసుక్రీస్తు ప్రభుల వారంటే మనకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మనం పై వచనాల్లో కూడా గమనిస్తే పరిసయ్యులతోటి మాట్లాడుతూ ఉంటారు. అక్కడ పైన సందర్భం అదే. వాళ్ళు దేవుని రాజ్యాన్ని గురించి సూచనలుగా అడుగుతూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ అనేక సంగతులు చెప్తూ ఉంటారు. ఆ తరువాత నోవహు దినాలను గురించి మాట్లాడతారు. ఆ తర్వాత మనకు లోతు దినాలను గురించి మాట్లాడినట్లుగా ఈ సందర్భం అర్థమవుతూ ఉంటుంది. అలా మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? నీతిమంతుడైన లోతుని కాదంట, లోతు గారి భార్యను జ్ఞాపకం చేసుకోవాలంట. ప్రభు, మరి లోతు గారి భార్య నీతిమంతుడ? మన అందరికీ తెలుసు కదా, లోతు గారి భార్య అనగానే మనకు ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది మనకు తెలిసిన విషయమే అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఆమె జీవితం నుంచి మరలా ఒకసారి దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారో నేర్చుకుందాము. అయితే వాస్తవానికి ఇందాక అనుకున్నట్లుగానే నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం. మరి ఇలాంటి వ్యక్తులను జ్ఞాపకం చేసుకోవడం వెనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటని ఆలోచన చేస్తే మనందరికీ తెలిసిన వాక్య భాగమే. మనకంటే ముందు రాయబడిన సంగతులన్నీ మనకు బుద్ధి కలిగించడానికి, బోధ కలిగించడానికి దేవుడు రాయించినట్లుగా మనకు తెలుసు. అదే విషయాన్ని మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచన భాగంలో చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచన భాగం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. మనకంటే రాయబడిన ముందు సంగతులన్నీ దేని కొరకు రాయబడ్డాయంట? మనకు బుద్ధి కలగడానికి దేవుడు ఒక ఎగ్జాంపుల్గా వ్రాయించాడంట. మనం కూడా పిల్లలకు ఏదైనా ఏమంటారు అనారోగ్యానికి సంబంధించో లేదా వాళ్ళు చూడకూడనివో తినకూడనివో తింటూ ఉన్నారనుకోండి, ఏం చెప్తాం మనం? ముందు మొదట తినొద్దు అని చెప్తాం. తర్వాత అలా తినటం వల్ల ఏదైనా చేయకూడని పని చేయటం వల్ల తమ జీవితాన్ని ఆరోగ్యాన్ని పాడు తమ జీవితాన్నో ఆరోగ్యాన్నో పాడు చేసుకున్న వ్యక్తులను మాదిరిగా చూపిస్తాం, అవునా కదా? బాగా తాగుతున్నాడు అనుకోండి ఒక వ్యక్తి, నాయన తాగమాక, తాగితే నీ ఆరోగ్యం పాడైపోతుంది, కావాలంటే చూడు పలానా పక్కింటి వాళ్ళని చూడు, పలానా ఎదురింటి వాళ్ళని చూడు, తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని కుటుంబాన్ని అంతా నాశనం చేసుకున్నారు, ఇల్లు గుల్లైంది, ఒళ్ళు గుల్లైపోయింది అని మనం కూడా వాడుతూ ఉంటాం కదా. ఎందుకని? ఉదాహరణతో చెప్తే ఏదైనా బాగా అర్థమవుతుంది మనకు. అందుకనే దేవుడు కూడా అంట లేఖనాల్లో ఏం రాయించారంట? రాయించిన ప్రతి ఒక్కటి కూడా మనకంటే ముందు జరిగిన ప్రతి ఒక్కటి కూడా మన కోసం దేనికోసం పెట్టారంట? దేవుడు దృష్టాంతములుగా, ఒక ఉదాహరణగా మనకంటే ముందు జరిగిన సందర్భాలన్నింటినీ మన కళ్ళ ముందు పెట్టారంట. అలానే రాయబడ్డ సందర్భం ఒక స్త్రీని గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. స్త్రీల కూడిక కాబట్టి మనం ఈమెను గురించి ఆలోచన చేద్దాము. ఎవరు ఆవిడ అంటే లోతు గారి భార్య. ఇందుకు ఆమె పేరేంటి? తెలీదు. అది కరెక్ట్ ఆన్సర్, అవును కదా? దేవుడు రాయించకపోతే రాయించినట్టే ఉండాలి. దేవుడు వద్దనుకున్నారు కాబట్టి ఆ పేర్ల సంగతి మనకు వద్దు, కానీ ఆమె ఏం చేసిందో మనం తెలుసుకోవచ్చు. ఇందుకు ఏం జరిగింది లోతు గారి భార్యను గురించి అని ఆలోచన చేస్తే ఆదికాండము 19వ అధ్యాయానికి వెళితే సందర్భం అర్థమవుతుంది మనకు. ఆదికాండము 19వ అధ్యాయానికి వెళితే అసలు ఏం జరిగింది, ఆమెను ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నారు ప్రభువు అని మనకు మరొకసారి ధ్యానించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆదికాండము 19వ అధ్యాయం. మనందరికీ తెలుసు అబ్రహాము గారి దగ్గరికి దేవుని వాక్కు రావటం జరిగింది. దేని గురించి మాట్లాడడానికి అంటే
అబ్రహాము గారి గురించి దేవుడు చెప్తున్న మాట, నా స్నేహితుడు అని పిలిచారు దేవుడు. నేను అబ్రహాము గారితోటి ఏ విషయాన్ని కూడా అబ్రహాముతో దాచిపెట్టను అని దేవుడు ఒక ఆలోచన కలిగి ఏం ఆలోచన చేశారు అంటే, లోతు ఉన్నటువంటి ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు భయంకరమైన పాపానికి గురైపోయాయి. వాటి పాపపు యొక్క స్థాయి ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే, దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టే స్థాయికి వెళ్ళిపోయిందంట. దేవుడు తన పిల్లలను గొప్పవాళ్ళు అవ్వాలని కోరుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ పట్టణస్థులు ఎంత గొప్పగా ఉన్నారంటే, తమ చెడుతనంలో తాము పాపం చేసే స్థితిలో చాలా గొప్పవాళ్ళు అయిపోయారంట. ఎంత గొప్పగా ఎదిగారు అంటే, ప్రభువు సన్నిధికి పరలోకానికే వెళ్ళిపోయిందంట ఆ పాపము యొక్క మొర. దాని గురించి కనుక్కోవడానికి దేవుడు దేవదూతలను పంపించినట్లుగా మన అందరికీ తెలుసు. అంతకంటే ముందు అక్కడ లోతు గారు ఉన్నారు కదా, లోతు గారు ఏమవుతారు? అబ్రహాము గారికి కుమారుడు కదా, సహోదరుని కుమారుడు, తనకు కూడా కుమారుడుగా ఎంచుకొని ఉన్నారు. అబ్రహాము గారిని బట్టి దేవుడు లోతు గారిని జ్ఞాపకం చేసుకున్నారు. అందుకని అక్కడ జరగబోతున్నటువంటి నష్టాన్ని గురించి అబ్రహాము గారితో చెప్పాలనుకొని దేవుడు తన వాక్కును పంపించారు. అప్పుడు అబ్రహాము గారు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. ప్రభువా, 50 నుంచి మొదలు పెడతారు కదా, ప్రభువా ఒకవేళ నువ్వు ఆ పట్టణాలను వారి పాపాన్ని బట్టి నువ్వు తీర్పు తీర్చి నాశనం చేయాలనుకుంటున్నావు, మంచిదే. అయితే అక్కడ ఒకవేళ నీతిమంతులు ఉండొచ్చేమో కదా, ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే వాళ్ళని కూడా శిక్షిస్తావా అయ్యా అని మొదలుపెట్టినప్పుడు దేవుడు ఏమంటారు? ఒకవేళ 50 మంది ఉంటే నేను ఆ పట్టణాన్ని క్షమిస్తాను అని. అలా మొదలుపెట్టి చివరికి ఎక్కడ దాకా వస్తారు ప్రార్థనలో అంటే, ప్రభా కనీసం ఒక 10 మంది గనక నీతిమంతులు ఉంటే వారిని బట్టైనా క్షమించగలుగుతావా అని ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు, ప్రభు ఆ 10 మందిని గురించైనా నేను ఆ పట్టణాలను నాశనం చేయను అని చెప్పి 2 దేవదూతలను ఆ పట్టణాలకు పంపించినట్లుగా మనకు తెలుసు. ఇక్కడ సందర్భం గురించి నేను ముందు చెప్తున్నాను మీకు. అయితే ఎప్పుడైతే ఆ 2 దేవదూతలు అక్కడ ఆ పట్టణాలకు వెళ్ళారో అప్పటికే సాయంకాలం అయిపోయిందంట. ఎటు వెళ్ళాలో తెలియక వాళ్ళు ఏం చేశారు, చక్కగా అక్కడ అరుగులాగా ఉంటాయి కదా, అలా అక్కడ కూర్చుందాము అని చెప్పి అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటే, దేవుడు ఎప్పుడైనా ఒక పట్టణాన్ని కానీ ఒక వ్యక్తిని కానీ శిక్షించాలి అని అనుకున్నప్పుడు వెంటనే దేవుడు నిర్ణయం తీసుకోరు. మనమైతే వెంటనే తీర్పు తీర్చేస్తాం కదా. ఒక వ్యక్తి మనకి ఇష్టం లేని పని చేసినా, ఏదైనా తప్పు చేసినా వెంటనే 1-2 సార్లు కంటే ఎక్కువ క్షమించడానికి మనం ఇష్టపడం. కానీ ప్రభు ఒక వ్యక్తిని కానీ ఒక పట్టణాన్ని కానీ శిక్షిస్తున్నాడంటే దానికి చాలా పెద్ద చిట్టా ఉంటుంది. ఇక దేవుడే నాకు ఈ పిల్లలు వద్దురా నాయన, ఇలాంటి పట్టణమే వద్దని దేవుడే అనుకున్నాడంటే వారు ఎంత భయంకరమైన పాపంలో ఉన్నారో గమనించాలి. ఎంత భయంకరమైన పాపము అంటే, మనం ఇందాక లూకా సువార్తలో కనిపించేది ఏంటంటే, ఆ పై వచనాల్లో మనం చదివితే అక్కడ కేవలం లోతు దినాల్లో వాళ్ళు ఏం తప్పులు చేశారో ఒకసారి చూద్దాం. అది చూసి ఇక్కడికి వద్దాం. ఒకసారి లూకా సువార్త 17వ అధ్యాయము, అసలు లోతు దినాల్లో దేవుడు ఎందుకు శిక్షను అమలు చేయాలనుకున్నారు అని ఆలోచన చేస్తే 28వ వచన భాగాన్ని ఒకసారి చూద్దామా. లూకా సువార్త 17వ అధ్యాయం 28వ వచన భాగం. లోతు దినములలో జరిగినట్లును జరుగును, జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుకొనుచు ఉండిరి. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగుదామండి. వాళ్ళు చేస్తున్న పనులు ఏంటంట, ఏమేం చేస్తున్నారంట? లోతు దినాలలో తింటున్నారు. తప్ప? తినటం తప్పండి? తినటం తప్పేం కాదు కదా. తింటున్నారు, తాగుతున్నారు, ఇంకా అమ్ముకుంటున్నారు, కొనుక్కుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్ళికి ఇచ్చుకుంటున్నారు, నార్లు అంటే పొలం పనులు చేసుకుంటున్నారు. చక్కగా తింటున్నారంట, తాగుతున్నారంటే సరే కొంచెం మద్యమేమో అనుకుందాం. తింటున్నారు, తాగుతున్నారు, వాళ్ళ పొలం పనులు చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దీనికి ఒక్కదానికి దేవుని కోపం వస్తుందా? వాస్తవానికి ఇక్కడున్న వచన భాగం చదివితే ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళ తిండి వాళ్ళు తిని, వాళ్ళ కష్టం వాళ్ళు పడి, వాళ్ళ సంతోషంగా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే దేవుడు శిక్షిస్తాడా అన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది వచన భాగం. కానీ ఇప్పుడు ఆదికాండానికి వెళ్తే ఆ పట్టణం యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో మనకు కనిపిస్తుంది. ఒకసారి ఆదికాండము 19వ అధ్యాయము. దేవదూతలంట ఆ పట్టణంలోకి వచ్చేసారంట. ఆ గవిని దగ్గరికి కూర్చునేసరికి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మొదటి నుంచి చూద్దాం. ఒకసారి మొదటి వచనం ముందుగా చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయం మొదటి వచన భాగం. ఆ సాయంకాలం మందు ఆ 2 దేవదూతలు
సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉన్నాను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువులారా, దయచేసి నీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి. మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చుననెను. ఒక్క నిమిషం ఆగుదాము. ఇప్పుడు లోతు గారు చూశారంట దేవదూతలను. వెంటనే చూసిన ఆయన ఏమంటున్నారు? వారిని ఎదుర్కొనడానికి వెళ్ళి, మీరు ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ ఉండొద్దు, మా ఇంటికి వచ్చి మీరు రెస్ట్ తీసుకోవాలి, పొద్దున్నే మీ పని మీరు చూసుకోవచ్చు అని అడుగుతున్నారంట. ఇలా జరుగుతున్న తర్వాత బలవంతం చేసిన కారణాన్ని బట్టి లోతు గారి గృహానికి దేవదూతలు వెళ్తారు. ఆ తర్వాత ఇక్కడ ఆశ్చర్యం వేసే విషయం ఏంటంటే 4వ వచన భాగంలో వారి యొక్క విపరీతమైన ప్రవర్తన, పట్టణస్థులు ఎలాంటి తీరును ప్రవర్తిస్తున్నారో మనకు కనిపిస్తుంది. ఎలాంటి తీరు కలిగి ఆ పట్టణస్థులు ఉన్నారో ఒకసారి చూద్దాం. 4వ వచనంలో, వారు పండుకొనక మునుపు ఆ పట్టణస్థులను అనగా సొదొమ మనుషులను, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి, ఈ రాత్రి మీ వద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకొని రమ్మని అతనితో చెప్పగా. ఒక్క నిమిషం ఆలోచన చేద్దాము. అక్కడ ఎవరెవరు తలరొచ్చారంట నైట్. సర్వసాధారణంగా పల్లెటూర్లు అనగానే ఒక వ్యక్తి కొత్తగా ఊర్లోకి వస్తే వెంటనే ఊరు మొత్తం తెలిసిపోతుంది. ఎవరింటికి వచ్చారు, ఎవరి వ్యక్తి ఏంటి అని ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు. మనం కూడా అంతే కదా. వెళ్ళక పల్లెటూరుకి వెళ్ళాం అనుకోండి, మన చుట్టాలు ఊరు, మన అమ్మమ్మదో నాయనమ్మదో పల్లెటూరు అయితే అక్కడికి వెళ్తే వెంటనే అడుగుతారు, ఎవరి తాలూకా, ఎవరింటికి వచ్చామని అడుగుతారా? బహుశా అలా ఏమన్నా ఎంక్వైరీ చేస్తున్నారంటే అలా ఏం లేదంట. వీళ్ళు వచ్చి ఏమని అడుగుతున్నారు? ఎవరెవరు వచ్చి అడుగుతున్నారంట? బాలురు. సర్వసాధారణంగా పెద్ద మనుషులకు ఉంటుంది ఇలాంటి ఇంట్రెస్ట్ అంతా. ఎవరండి వచ్చారు మీ ఇంటికి, ఎవరో కొత్తగా ఉన్నారు, ఇలాంటివన్నీ పిల్లలు అడుగుతారా, పెద్దవాళ్ళు అడుగుతారా? పెద్దవాళ్ళు అడుగుతారు. కానీ ఈ పట్టణానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే పిల్లలు కూడా వచ్చారంట. బాలురు. బహుశా బాలురు అనగానే లేఖనాల ప్రకారంగా 10 నుంచి 12 పైన ఉన్న వాళ్ళందరినీ బాలురు అనే సంబోధిస్తూ ఉంటుంది. అంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ వచ్చారంట. ఒకవేళ 10 నుంచి పైన అనుకుందాం. బాలురు వచ్చారు, వృద్ధులు వచ్చారు. వృద్ధులు అంటే ముసలివారు, 60 పైన పడిన వాళ్ళే కదా. 60-70 పైన పడిన వాళ్ళు వృద్ధులు. 10 పైనుంచి 60-70 వాళ్ళ వరకు కూడా ఏం చేశారంట? వృద్ధులు అందరూ కలిసి వచ్చారంట. వచ్చి ఏమంటున్నారు? మీ ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారు, ఏమవుతారు మీకు అని అడగట్లేదు వీళ్ళు. మేము వారిని కూడునట్లు, ఏదో పలకరించి వెళ్తాం అనట్లేదంట. వారి జీవితాలను మేము నాశనం చేయాలి, వారిని మేము తప్పుడు దృష్టితో, మీకు అక్కడ పదం అర్థమైందో లేదో, మనకు అంతకంటే అవసరం లేదు, మనందరికీ తెలిసిన వచ్చిన భాగమే. దేవదూతలు ఇంతకీ మగవారిగా వచ్చారా, ఆడవారిగా వచ్చారా అంటే అక్కడ మగవారిగానే వచ్చారు. సర్వసాధారణంగా పురుషులు ఎవరిని చూసి ఆకర్షితులు అవ్వాలి? ఎవరికి ఆకర్షించబడతారు పురుషులు అంటే? స్త్రీలకు. ఈ పట్టణంలో ఉన్న పురుషులు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఇక్కడ పురుషులుగా వచ్చిన దేవదూతలను మేము కూడాలి, వారిని మేము పాడు చేయాలి అని ఎదురు చూస్తున్నారంట. ఇక అక్కడే అర్థం చేసుకోవచ్చు ఆ పట్టణం యొక్క దుస్థితి ఎంత భయంకరంగా ఉందో. అర్థమవుతుందా? మనకి లూకాసు వార్తలో ఇందాక మనం 28వ వచనంలో చూసాము. ఆ లోతు దినాల్లో ఎలా ఉన్నారంట ప్రజలు? చక్కగా తింటున్నారు, త్రాగుతున్నారు, నారు నాటుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అనే కనిపిస్తుంది. ఆ ఒక్క కారణాన్ని బట్టి దేవుడు ఎప్పుడూ శిక్షించడు. ఎందుకని అంటే మనకు సమస్తాన్ని సమకూరుస్తుంది దేవుడే. మనకు కావాల్సిన ఆహారాన్ని, మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఈవిని ఆయనే అనుగ్రహిస్తూ ఉన్నారు. అయితే ఆ ఒక్క కారణాన్ని బట్టి కాదు, కానీ ఆ పట్టణం యొక్క దుస్థితి ఎంత భయంకరంగా ఉందంటే బాలుర నుంచి వృద్ధుల వరకు ఒకటే విపరీతమైన ఆలోచనలు అంట. ఎంత భయంకరంగా అంటే వచ్చినది స్త్రీనా పురుషుడని లింగభేదం ఏం లేదంట. ఎవరు తమ పట్టణానికి కొత్తగా వచ్చినా కూడా వారి జీవితాలను నాశనం చేయాలని కంకణం కట్టుకొని ఉన్నారు. పురుషులు పైపొచ్చు. వచ్చింది ఎవరంట? 2 దేవతలు, పురుషులు కదా వచ్చింది. ఆ పురుషుల జీవితాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు లోతు గారు ఒక మాట చెప్తారు. అయ్యా, పురుషుని కూడని 2 కన్యలు మా ఇంట్లో ఉన్నారయ్యా, నాకు 2 కుమార్తెలు ఉన్నారు, కావాలంటే వాళ్ళని మీకు ఇస్తాను, వీళ్ళ జోలికి వెళ్ళొద్దు, వీళ్ళెవరు? మా ఇంటికి వచ్చిన అతిథులు, వీళ్ళని ఏం చేయొద్దయ్యా అని చాలా సంస్కారయుతంగా చెప్తారు. కానీ వాళ్ళేమంటారు? మాకు ఎవరు కావాలి?
అమ్మాయిలు వద్దు, ఎవరు కావాలి? అబ్బాయిలే కావాలి. అంటే ఆ రోజుల్లోనే చూడండి, చేయకూడని పనులు, విపరీతమైన ఆలోచనలు. దేవుడు ఒక క్రమాన్ని ఎప్పుడు కూడా మనిషి జీవితంలో పెట్టారు. పురుషుడుకు స్త్రీ నియమించబడింది, స్త్రీకి పురుషుడు నియమించబడ్డాడు. అలా వారిద్దరూ కూడా వివాహ బంధం ద్వారా తమ జీవితాన్ని దేవునిలో కట్టుకోవాలనేది దేవుని యొక్క కోరిక. కానీ వీరు ఎలా ఉన్నారంట? పురుషులతో పురుషులు విపరీతమైన కార్యాలు చేయాలని ఇష్టపడుతూ ఉన్నారంట. ఇక్కడ మనకు లోతు భార్య గారు కనపట్లేదు ఏంటంటే అనుకుంటారేమో, ముందు సందర్భంలో ఆవిడ వస్తారు ఇక్కడ. ఈ సందర్భం అయిపోగానే దేవదూతలు చూసి వీళ్ళు ఇంకా వాళ్ళ ఇంటి మీద దొమ్మిగా పడి కొట్టి ఆ ఇద్దరు పురుషుల్ని లాక్కొని వెళ్ళాలి అన్న ఆలోచన కలిగి ఇంటి మీదకి ఎప్పుడైతే వచ్చారో ఆ దేవదూతలు ఆ బయట ఉన్నటువంటి పట్టణస్థులందరికీ ఏమంటారు, కనుమబ్బు కలుగజేస్తారు. అంటే అందులుగా, అంటే సరిగా కనిపించని స్థితికి, ఒక రకమైన బ్లైండ్నెస్ని కలుగజేసినప్పుడు ఇంటి దగ్గరికి రావడానికి వాళ్ళు తెగించరు. అలాంటి పరిస్థితుల్లో లోపల ఏం జరుగుతుందో చూద్దాం. ఆ దేవదూతలు అసలు మేము ఎందుకు వచ్చామని విషయాన్ని వారికి తెలియజేస్తారు. ఆ వచన భాగాన్ని మనం చూసుకుందాం. 13వ వచనాన్ని లేదా 12వ వచనం నుంచి చూద్దాం. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరెవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలకి తీసుకొని రమ్ము. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మను పంపెనని చెప్పగా, లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్లతో మాటలాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే అల్లుళ్ళు ఏమంటున్నారు? అల్లుళ్ళు తన మామను చూసి ఎగతాళి చేయిస్తున్నారంట. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే 15వ వచనం నుంచి కూడా చూద్దాం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. ఇక్కడ జరిగిన సందర్భం బాగా గమనిస్తే, ఎప్పుడైతే మేము ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చామో దీని గురించినటువంటి పాపపు యొక్క మొర దేవుని సన్నిధికి వచ్చింది. దేవుడే మమ్మల్ని పంపించారు ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి అని చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఇంకా తడవు చేస్తున్నారంట. వెంటనే అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పారంట లోతు గారు, ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి దేవదూతలు వచ్చారు, దేవుడు పంపించారు, ఈ పట్టణం నాశనం అయిపోతుంది, మీరు కూడా వచ్చేయండి బయటికంటే వాళ్ళు ఏమంటున్నారు? ఎగతాళి చేస్తున్నారంట. ఎందుకంటే ఆ పట్టణంలో దేవుని యొక్క భయం కనిపించట్లా. అబ్రహాము గారు ప్రార్థనలో కనీసం 10 మంది ఉంటే పట్టణాన్ని క్షమిస్తావయ్యా అని అడిగితే 10 మంది అక్కడ కనపట్ల. నేను అనుకుంటాను లోతు గారు ఒక్కళ్ళే ఉన్నారు. లోతు గారి కుటుంబంలో మనం ఇక్కడ వరకు చూస్తే కనుక సందర్భంలో 4 ఉన్నట్లుగా కనిపిస్తారు. లోతు గారు, లోతు గారి భార్య, వారికి 2 కుమార్తెలు. చాలామంది కుమారులు కూడా ఉన్నారేమో అంటారు, కానీ కుమారులు లేరు, కుమార్తెలే ఉన్నారు. కుమార్తెలు 2 ఉన్నారంటే మొత్తం 4 ఉన్నారు. అంటే కనీసం ఈ 4 భక్తి కలిగి ఉన్నారా అంటే తర్వాత సందర్భంలో మనకు కనిపిస్తుంది వారి యొక్క భక్తి స్థాయి ఎంతదో. దేవుడు స్పష్టంగా చెప్పారు, ఈ పట్టణాలను అగ్ని గంధకాల చేత నాశనం చేయబోతూ ఉన్నాను. మీరు ఏం చేస్తారంటే దూరంగా కనిపిస్తున్న కొండ ప్రాంతానికి వెళ్ళండి, అక్కడ మీరు సేఫ్గా ఉంటారు, మీరు వెళ్ళే వరకు కూడా ఈ పట్టణాలను నాశనం చేయను, మీరు జాగ్రత్తగా బయలుదేరండి అని చెప్పగానే లోతు గారు మరొక విన్నపాన్ని తెలియజేస్తారు. నేను అంత దూరం వెళ్ళాలంటే ఈ లోపే నేను చచ్చిపోతానేమో, ఈ పక్కనే ఒక పట్టణం ఉంది, నేను ఆ పట్టణానికి వెళ్తాను, అప్పటి వరకు కృప చూపించు ప్రభువా అని అడిగితే దేవుడు మన్నిస్తాడు. సరే వెళ్ళు అని చెప్తారు. వెళ్ళు అని చెప్పేయడానికి ఆ పట్టణానికి వెళ్ళేసరికి అప్పుడే సూర్యుడు ఉదయిస్తాడు. ఆ పట్టణం పేరే సోయరు. ఇదంతా జరుగుతూ ఉంది. వీళ్ళు నడుస్తూ ఉన్నారు 4 కూడా. వీళ్ళు లోపల లేట్ చేసి ఇంకా తచ్చట్లాడుతూ ఉంటే దేవదూతలు ఏం చేశారంట? లోతు చేతిని, ఆ కుమార్తెల చేతిని, భార్య చేతిని వాళ్ళే పట్టుకొని బయటకు తీసుకొచ్చి వదిలిపెట్టారంట. వీళ్ళు ఎందుకు లేట్ చేస్తూ ఉన్నారు? ఇక్కడ మా ప్రమాదం ఉంది,
ఎందుకు లేట్ అవుతుంది చెప్పండి? ప్రమాదం ఉన్నప్పుడు ఎందుకు లేట్ అవుతుంది? మీకు ప్రమాదం అని చెప్పారు, ఆలోచిస్తారా? అక్కడ పాము ఉంది అన్నాను, నిదానంగా వెళ్తాలేండి అని అంట. అర్థమైందా? ఏం చేస్తావు వెంటనే? అక్కడ ప్రమాదం అనగానే ఇమ్మీడియట్గా సెకండ్స్లో పరిగెత్తాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట? తడవు చేస్తున్నారంట. ఇంతకు దేనికి తడవు? ఎందుకు తడవు? అసలు ఎవరు తడవు చేస్తారు ఇంట్లో చెప్పండి? ఇళ్లలో స్త్రీలుగా మనం ఒప్పుకోవాలి. ఇంట్లో సర్దేది ఎవరు చెప్పండి? ఇప్పుడు ఊరు ప్రయాణం అనుకుంటాం, ఊరికి వెళ్ళాలంటే పురుషులు ఏముంది, స్నానం చేసి ప్యాంటు షర్ట్ వేసుకొని నిలబడతాడు, గడప దగ్గర నిలబెట్టి ఒకటే గొడవ, ఎప్పుడూ లేటే, అదే సర్దుతూనే ఉంటావు. ఎన్నిసార్లు చెప్పాలి? నీకు ఎప్పుడో చెప్పాగా, ముందు రోజే చెప్పాను, నీకు 2 రోజుల క్రితమే చెప్పాను మన ప్రయాణం గురించి, ఇంకా సర్దుతున్నామంటే మనకేముంటుంది? ఇంట్లో పిల్లలు ఉంటారు, మన బట్టలు పెట్టాలి, భర్త బట్టలు పెట్టాలి, పిల్లల బట్టలు కూడా పెట్టుకోవాలి, అవసరమైన అన్నీ వాళ్ళకి ఏర్పాటు చేసుకోవాలి, అవునా కదా? అప్పటికి ఎంత పని ముగించుకున్నా కూడా ఏదో ఒక లేట్ అవుతూనే ఉంటుంది, ఇంకా సర్దుతూనే ఉంటాం. పురుషులు అదే కంప్లైంట్, ఎప్పుడు సర్దుతూనే ఉంటాయి, ఎప్పుడు లేటే, నీ వల్లే లేట్ అంటూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళకి 2 రోజుల ముందో 4 రోజుల ముందో కాదు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎంతసేపు అయింది వచ్చే ఇన్ఫర్మేషను? అప్పుడేగా నైట్ తెలిసింది. ఇదంతా నైట్లోనే జరుగుతుంది. తెల్లవారుజామున సూర్యుడు ఎప్పుడు తీస్తాడు? 6ంటికి కదా. అంటే నైట్ నుంచి ఈ స్ట్రగుల్ అంతా జరుగుతూ ఉంది. ఈలోపు మాట్లాడుకోవటం, కూర్చోవటం, ఇవన్నీ ఇమీడియట్గా తెలిసిపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు సర్వసాధారణంగా ఆడవాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంటుంది? అమ్మో ఈ పట్టణాలు నాశనం అవుతాయి, పక్కన బాగానే ఉంటాయిగా, ఈలోపు ఏం చేద్దాం? మొన్ననే టీవీ కొన్నాను, మొన్ననే గ్రైండర్ తెచ్చుకున్నాను, ఇన్స్టాల్మెంట్లో పడి అయ్యో పలానా ఆమెకి వడ్డీ ఇచ్చానే డబ్బులు, ఇలాంటి ఆలోచనలు తిరుగుతాయి, అవునా కదా? ఏదైనా ప్రమాదం ఉంది ఏదైనా అనగానే ముందు డబ్బులు ఎక్కడ దాచిపెట్టానో మొదలవుతుంది. ఇంకెవరైనా డబ్బులు నాకు ఇవ్వాలా? అయ్యో ఈ పట్టణం వాళ్ళందరూ నాశనం అయిపోతే అయ్యో పలానా ఆమెకి ₹1,00,000 వడ్డీకి ఇచ్చానే. అంటే ఆ రోజుల్లో కాదు, ఇప్పుడు మన సందర్భం చెప్తున్నా. మొన్ననే నేను బోర్ కొడుతుంది ఇంట్లో అని చెప్పి పెద్ద టీవీ, స్మార్ట్ టీవీ కొనుక్కున్నానే. అయ్యో అక్కడ మిక్సీ ఉంది, ఇక్కడ డబ్బులు ఉన్నాయా, అక్కడేమో పట్టు చీరలు ఉన్నాయా, ఇలా తిరుగుతూ ఉంటుంది ఆడవాళ్ళ బుర్ర. ఈమె కూడా బహుశా ఏం చేస్తూ ఉండొచ్చు, మరి అక్కడ దూరాభారం మనకు తెలియని ప్రాంతానికి వెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నామంటే ఏం చేయాలి? సర్దుకోవాలిగా మినిమం అన్న నేను అనుకుంటాను. అది ఒకవేళ అలా ఏమన్నా తడువు చేసిందేమో, అందుకని చూసి ఏం చేశారంటే దేవదూతలు వాళ్ళే చేయబట్టుకొని తీసుకెళ్ళి బయట విడిచిపెట్టారంట. అంటే దేవుడు ఎంత కృపగలిగిన దేవుడు అంటే మనల్ని రక్షించడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేస్తాడు, కానీ దాన్ని చేజార్చుకునేది మనమే. మొదటగా దేవదూతలను పంపించాడు కదా, దేవదూతలను పంపించి ఈ పట్టణం నాశనం అవ్వబోతుందని వాళ్ళకి తెలియజేసినప్పుడు ఏం చేయాలి? ఇమీడియట్గా వెళ్ళిపోవాలి. కానీ వీళ్ళు ఇంకా తడవ చేస్తున్నారు, తెల్లారిపోతుంది, తీర్పు ఈ పట్టణాల మీదకి తీర్పు రావాలి. మరి ఇంకా లేట్ చేస్తుంటే ఆ తీర్పులో వీళ్ళు కూడా నాశనం అయిపోతారేమో. అందుకని వాళ్ళే చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్ళి పట్టణం బయట, ఊరి బయట విడిచిపెట్టారంట. ఊరి బయట విడిచిపెట్టడం మాత్రమే కాకుండా ఎక్కడికి వెళ్తే మీకు సేఫ్ అనేది కూడా వాళ్ళే చెప్పారు, అవునా కదా? అయితే ఒక కండిషన్ కూడా ఇక్కడ మాట్లాడటం జరిగింది, ఏంటో చూద్దాం. అదే ఆదికాండము 19వ అధ్యాయము 21 నుంచి చూద్దాం. ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించితిని, నీవు త్వరపడి పొమ్ము, నీవక్కడ చేరు వరకు. ఓకే, తర్వాత ఒకసారి 17వ వచనం కూడా ఒకసారి చూద్దాము. 17వ వచనాన్ని చూద్దాం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకుము. దేవుడు ఏది చెప్పినా కూడా చాలా స్పష్టంగా చెప్తారు, బాగా గమనించాలి. మీరు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళితే మీకు క్షేమకరమో దేవుడు చెప్పాడు. అంత మాత్రమే కాకుండా దానికి మరలా కండిషన్ ఏంటి? మీరేం చేయకూడదు, వెళ్ళేటప్పుడు వెనుకకు తిరగవద్దు అనేది దేవుడు చాలా స్పష్టంగా దేవదూతల ద్వారా వాళ్ళకి తెలియజేశారు. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 24 నుంచి చదువు. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుంచి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణములలో
నివసించిన వారిని అందరినీ నేల మూలకలను నాశనము చేసెను. ఇప్పుడు ఇక్కడ మనం 26వ వచనం చాలా ప్రాముఖ్యమైంది. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. ఏం చేసిందంటమ్మా? లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిందంట. ఎక్కడైనా ప్రమాదం జరిగింది అన్నప్పుడు దేవుడు ఒక విషయాన్ని చెప్పినప్పుడు మనం వినటం మన జీవితాలకే క్షేమకరం. ఇక్కడ ఎందుకు యేసుక్రీస్తు వారు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అన్నారో ఇక్కడ గమనించవచ్చు. దేవుడు చెప్పాడు, నువ్వు వెనక్కి తిరగొద్దమ్మా, అసలు ఎవరూ వెనక్కి తిరగొద్దు, పట్టణాలు నాశనం చేయబోతున్నావు, అగ్ని గంధకాలు కురవబోతున్నాయి, అవి మీరు చూస్తే తట్టుకోలేరు, వాటిని మీరు చూడొద్దు, వెనక్కి తిరగొద్దు అని చెప్పారంట. ప్రమాదం అని తెలిసినప్పుడు దేవుని మాటకు లోబడితే మంచిదంటారా, లోబడకుండా ఉంటే మంచిదంటారా? లోబడితేనే మంచిది. ఈమెం చేసిందంట, భర్త వెనక వైపు ఉందంట, వెనక తట్టు నుంచి ఏం చేసింది, ఏం జరుగుతుందో చూద్దామని టక్కని వెనక్కి తిరిగిందంట. అక్కడ రాయబడ్డ మాట జాగ్రత్తగా గమనించండి. ఏం చేసింది? లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమైంది. తిరగటం, చూడటం చాలా ప్రమాదకరం. దేవుడు ఒక విషయాన్ని గురించి నువ్వు విడిచిపెట్టి దాని వైపు చూడొద్దు అన్న తర్వాత కూడా మనం చూస్తే కనుక మన జీవితాలు కూడా క్షేమాన్ని మనం చూడలేం. ఈమె తిరిగింది, చూసింది, ఉప్పు స్తంభం అయిపోయిందంట. తద్వారా తనొక్కదే నష్టపోయిందా అంటే తను మాత్రమే కాదు, మనకేమనిపిస్తుంది అంటే ఆమె ఒక్కదే కదండి ఉప్పు స్తంభం అయిపోయింది అనుకుంటారేమో. ఆమెకి 2 ఆడబిడ్డలు. తర్వాత ఏం చేశారు ఆ 2 ఆడపిల్లలు? ఏమా తండ్రి మెచ్చుకునేలాగా, తండ్రి తలెత్తుకునేలాగా జీవించారా అంటే ఏ బిడ్డలో కూడా చేయనటువంటి పాప కార్యాన్ని చేశారంట. అంటే ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారో ఆడపిల్లలు గమనించండి. ఇందాక లోతు గారు అక్కడ ప్రమాదంలో ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉంటారు అక్కడ పట్టణస్థులతోటి, పురుషుని ఎరుగని కన్యకలు ఉన్నారు నా దగ్గర అని. అంటే పురుషున్నే ఎరుగనటువంటి స్థితిలో ఉన్నటువంటి కన్యకలు అయినప్పటికీ కూడా ఆ పట్టణము యొక్క పాప ప్రభావం ఎవరి మీద ఉంది? ఆ పిల్లల మీద ఉంది. ఒకవేళ తల్లే గనక దేవుని మాటకు లోబడి ఉండుంటే ఆ బిడ్డల జీవితాన్ని తల్లి క్షేమంగా కాచుకునేదేమో. ఎందుకంటే ఆడపిల్లలు వయసు పెరిగిన కొద్దీ ఎవరి అవసరత ఎక్కువ ఉంటుంది? తల్లి అవసరం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే వారికి కావాల్సిన మంచి చెడు తండ్రితో చెప్పుకోలేరు. పర్సనల్ థింగ్స్ ఏమన్నా మాట్లాడుకోవాలంటే ఎవరితో మాట్లాడాలి? తల్లితోనే మాట్లాడాలి. ఒక మంచి తల్లిగా గనక లోతు భార్య గనక ఉండుంటే గనక ఆ 2 బిడ్డలు కూడా చాలా మంచిగా ఉండేదేమో వారి జీవితం. కానీ చెప్పే కదా, ప్రపంచంలో ఏ ఆడపిల్లలు కూడా చేయనటువంటి పాప కార్యం వాళ్ళు చేశారు. బిడ్డల కోసం ఏమంటారు, తండ్రితోనే తప్పు చేసినటువంటి పరిస్థితి లోతు గారి బిడ్డల పరిస్థితి. అంటే వాళ్ళు విడిచిపెట్టడానికి పట్టణాన్ని విడిచిపెట్టారు. ఆ పట్టణం విడిచారే కానీ ఫిజికల్గా వారి మనస్సులో ఆ పాపం పోలేదు. చూసారా? తండ్రితో తప్పు చేయాలని ఎవరికైనా అనిపిస్తుందండి? అలాంటి ఆలోచన వారికి వచ్చిందంటే కారణం ఎక్కడ ఉండుంటుంది? వారు పెరిగినటువంటి ఆ పట్టణపు యొక్క ప్రభావం ఆ బిడ్డల మీద ఉంది. అయితే తల్లి ఉండబట్టి వారి కోరికలన్నీ అణుచుకొని వారు చాలా జాగ్రత్తగా ఉన్నారేమో. కానీ ఎప్పుడైతే తల్లి చనిపోయిందో, ఉప్పు స్తంభం అయిపోయిందో, వెనక్కి తిరిగి ఆ తర్వాత బిడ్డలిద్దరికీ సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి ఆలోచన వచ్చేసింది. చూసారా? నా సొంత తండ్రితో తప్పు చేయకూడదు. దేవుడు ప్రపంచాన్ని నాశనం చేశారా, పట్టణాన్ని నాశనం చేశారా? సొదొమ గొమొర్రా చుట్టూ ఉన్నటువంటి పట్టణాలు మాత్రమే నాశనం అయ్యాయి. ప్రపంచం ఉందా? ప్రపంచంలో పురుషులు ఉన్నారా? ఇక్కడ భర్తలు కాకపోతే వివాహానికి వరుడు ఇక్కడ కాకపోతే మరొక చోట వస్తారు. వారు మంచివారు కాదనే కదా దేవుని తీర్పు. ఒక పక్కన శిక్ష వస్తూ ఉంటే జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవాలని ఎవరికైనా అనిపిస్తుందండి? అనిపిస్తుందా? ఒక ప్రమాదం జరిగింది, తాగి లివర్ డ్యామేజ్ అయిపోయింది. మళ్ళీ తాగుతాడా? ధైర్యం చేసి నువ్వు తాగితే చేస్తావని డాక్టర్ చెప్పారు, ఇంకా ధైర్యం చేస్తాడా? వామ్మో, ఆల్రెడీ నా హెల్త్ పాడైపోయింది, ఇంకా మళ్ళీ తాగారంటే ఇంక నేను చావుకి వెళ్ళటమే. ఒకవేళ తాగాడు అంటే ఎవరైనా కనుక వాడికి ఇక బుద్ధి లేదనుకోవడమే. అవునా కదా? నిజంగా బుర్రా బుద్ధి పనిచేసేవాడు ఏం చేస్తాడు? నేను ఇప్పటి వరకు తెలుసో తెలియక తప్పు చేశాను, ఇక నేను అలా ఉండను, నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసం బ్రతుకుతా అని తప్పు చేసిన వాడు సరి చేసుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ దేవుడు పాపం చేశాడు కాబట్టే కదా సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసింది. అలాంటి స్థితిలో మేము తప్పు చేస్తే మా మీదకి ఎలాంటి శిక్ష వస్తుందో అన్న భయం ఉందా ఆడపిల్లలకి? ఎంత భయంకరంగా ఉన్నారో గమనించండి. వీటన్నిటికీ కారణం ఎవరు అంటే తల్లి చేసిన పొరపాటనే అనుకోవాలి. ఎందుకంటే ఆడపిల్లల బాధ్యత ఎవరు తీసుకోవాలి? తల్లే తీసుకుంటుంది. వారితో ప్రతి ఒక్కటి కూడా వారి యొక్క నడవడిని, వాడి నడకను, పడకను అన్నిటినీ తల్లే గమనించుకోవాలి. అలాంటి తల్లే దేవుని మాటను మీరి దేవుడు చెప్పిన మాట వినకుండా తిరిగిందంట.
చూసిందంట, ఉప్పు స్తంభం అయిపోయింది. తద్వారా తన కుటుంబమే నాశనం అయిపోయింది. ఈ రోజున మన జీవితాల్లో కూడా దేవుడు ఈ సంవత్సరం ముగింపులోకి వచ్చేసాం కదా. మనం సంవత్సరాలు అన్నీ దొర్లిపోతూనే ఉన్నాయి. సంవత్సరం ముగింపులోకి వచ్చేసాము. అయినప్పటికీ కూడా మనం కూడా చాలా విషయాల్లో ప్రతి సంవత్సరం నూతనమైన తీర్మానాలు తీసుకుంటాం. సంవత్సరపు ముగింపుకు వచ్చేసరికి తీర్మానాలన్నింటినీ కూడా విడిచిపెట్టేసే పరిస్థితిలోనే ఉంటాం. అవునా కదా? ప్రభా, నీ వాక్యాన్ని ధ్యానిస్తానయ్యా, నీ సన్నిధిలో నేను ఎక్కువగా ఉంటానయ్యా, ఒకవేళ నేను నీకు తెలియకుండా చాలా పొరపాట్లు చేస్తున్నాను, వాటి జోలు పోనయ్యా అని చాలా అనుకుంటాం. కొత్త కొత్త తీర్మానాలు నూతన సంవత్సరంలో తీసుకుంటాం. కానీ సంవత్సరం ముగింపుకు వచ్చేసరికి అయ్యా చేయలేకపోయానయ్యా, ఈసారి సంవత్సరంలో చేస్తాను అని ఎన్ని సంవత్సరాలు దాటేస్తూ ఉన్నాము. అవునా కదా? ఈ సంవత్సరం ముగింపులో అన్న లోతు భార్యను ఎందుకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నారంటే, ఆమె కూడా అంట దేవుని మాట వినకుండా ఏం చేసింది, వెనక్కి తిరిగిందంట, చూసిందంట. మరి మనం కూడా మనం విడిచిపెట్టి వచ్చినటువంటి పాపపు జోలికి, ఆ పాపపు స్థితి జోలికి కనుక ఒకవేళ వెళ్తూ ఉంటే ఈమె జీవితం మనకు ఒక మంచి ఉదాహరణగా కనిపిస్తుంది. అందుకనే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచన భాగంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచన భాగం ఒకసారి చూద్దామా. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచన భాగం. కుక్క తన వాంతికి తిరిగినట్లు కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళీ తిరిగినట్లు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. కుక్క ఏం చేస్తుందంటమ్మా, చక్కగా తినేసిద్దంట పొట్ట నిండా. ఎక్కడైనా ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, ఇంకా మళ్ళీ దొరకదేమో అన్నట్లుగా పీకల దాకా తినేస్తుంది. తిని 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 అరగక కక్కేసుకునిద్ది. కక్కేసుకొని మరలా ఆకలేస్తుంది కదా, అప్పుడు అటు ఇటు వెళ్ళి చూసుకునిద్ది ఎక్కడైనా ఆహారం దొరికిద్దా అని. చూసి చూసి ఎక్కడ దొరకకపోతే మళ్ళీ ఏమనుకునిద్దో తెలుసా, ఇక్కడ కాకపోతే మరొక ఏరియాకి వెళ్దాం అనుకోద్ది. నేను ఆల్రెడీ కక్కేసే కదా తిని, అక్కడికి వెళ్ళి తింటా అని చెప్పి కక్కిందే తింటుంది. మనం చాలాసార్లు రోడ్ల మీద చూస్తూనే ఉంటాం. ఎంత భయంకరమైన పరిస్థితితో గమనించండి. కుక్క తన వాంతి చేసుకున్న ఆహారాన్ని మళ్ళీ తినడానికి వచ్చి తింటుంది ప్రశాంతంగా, చక్కగా విందు భోజనం తిన్నట్లుగా. అది మనకి చెప్పుకోవడానికి ఎంత అసహ్యంగా ఉంది కదా. పందిని కూడా తెచ్చి బురదలో ఉంచి చక్కగా మనం కడిగి పెట్టామనుకోండి, శుభ్రంగా స్నానం చేపించి లక్స్ సోపో డెటాల్ సోపో పెట్టి కడిగామనుకోండి, ఏం చేస్తుంది, అబ్బా నా దగ్గర ఎంత మంచి వాసన వస్తుందో అనుకోదు. ఏంటి కంపు, నాకు ఇది కాదు, ఇంపైన సువాసన ఎక్కడుంది, ఆ బురదలోనే ఆ వ్యర్థంలోనే నాకు మంచి ఇంపైన వాసన ఉందని మళ్ళీ అక్కడికి వెళ్ళే పొరలాడుతూ ఉంటుంది. అవునా కదా? వాటన్నింటినీ చూస్తే మనకేమనిపించాలి అంటే ఎంత అసహ్యంగా ఉంది, చల్చుకోవడానికి అనిపిస్తుంది. కానీ మన జీవితాల్లో కూడా మనం ఏం చేస్తాం, దేవుని ఎదుట ప్రభువా నేను ఈ పాపాన్ని విడిచిపెట్టానయ్యా, నీకు ఇష్టం లేదు నేను ఇది విడిచిపెట్టానయ్యా అనుకుంటూ ఉంటాం, విడిచిపెట్టేస్తాం. దేవుడికి దాని జోలు పోవద్దు అంటే వెళ్ళనయ్యా అని తీర్మానం తీసుకుంటాం. మరలా ఏం చేస్తాం, కొన్ని రోజుల తర్వాత మరలా ఆ పాపం వైపు తిరిగి చూస్తూ ఉంటాం. లోతు గారి భార్య ఏం చేసింది, తిరిగి చక్కగా చూసిందంట. చూసింది. తిరిగి చూడటం చాలా ప్రమాదం. ఈ సంవత్సరపు ముగింపులో అయినా మన జీవితంలో ఒకవేళ చేసిన పొరపాట్లు మళ్ళీ మళ్ళీ చేస్తూ వాటిని మానేద్దాం అనుకొని కూడా మళ్ళీ వాటి జోలే వెళ్తూ ఉన్నాం అనుకోండి, దేవుడు ఈ స్త్రీల కూడికలో మనతోనే మాట్లాడుతూ ఉన్నారు. లోతు భార్యను ఒక్కసారి చూడండి, ఆమె ఏం చేసింది, తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది, తన జీవితాన్ని తన కుటుంబాన్ని నాశనం చేసుకుంది. మరి మనం కూడా మన పాపపు స్థితిని తిరిగి చూస్తే గనక అసహ్యం అనిపించాలే కానీ మరలా కక్కిన దాన్ని తిన్నట్లుగా, మరలా కడిగిన పంది మరలా బురదలోకి వెళ్ళి పొరినాడినట్లుగా ఉంటే గనక ఆమెకు మనకు పెద్ద తేడా ఏం లేదు. లోతుగారు నీతిమంతుడేనంట, కానీ నీతిమంతుడి భార్యగా అనిపించుకునే స్థితి ఆమెకు లేదు. చూసారా, చాలామందిని బయట చూస్తాం, పురుషుడు సేవ చేస్తూ ఉంటే స్త్రీలు ఎలా ఉంటారమ్మా, సేవకుడికి తగినట్టు సేవకురాల్లాగా ఉండరు. పేరుకి అందరి చేత సేవకురాల్లాగా పిలిపించుకుంటారు, కానీ అందరినీ శోధించే వాళ్ళలాగే ఉంటారు. వీళ్ళిక లోకంలోనే ఉండి ఆయన చేస్తున్న సేవను కూడా లాగేసే పరిస్థితిలో ఉంటారు. ఇక్కడ అదే కోవలోకి ఎవరు వస్తారంటే లోతు గారి భార్య కనిపిస్తుంది. ఆయన నీతిమంతుడంట, కానీ ఈమె ఎలా ఉంది, లోకం మీద ఆశలు చచ్చిపోక ఉంది. ఇంటి దగ్గర ప్రమాదం ఉందమ్మా అంటే తడవ చేస్తూ ఉందంట. అక్కడ ఎందుకు తడవ చేస్తుంది, ఏమన్నా సర్దుకోవాలనుకుందేమో, ఇంకా ఎందుకో ఆశ పోలేదు ఆమెకు. అందుకనే వెంటనే ఏం జరుగుతుందో చూడాలన్న ఆశ ఉండిపోయింది ఆమెలో. వెంటనే టక్కని తిరిగింది,
తన జీవితాన్ని నాశనం చేసుకొని తన కుటుంబాన్ని కూడా నాశనం చేసుకుంది. ఆ ఇద్దరు బిడ్డలను కూడా పెంచుకునే విధానంలో ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉందో చూడండి. తల్లితో ఉన్నా కూడా బిడ్డలు చెడిపోయారంటే వారు ఉన్న పట్టణం ఎంత భయంకరమైన పట్టణమో. కనుక మనం కూడా ఎలా జీవిస్తున్నామంటే సమాజం అంతా పాడైపోయిన పాప ప్రపంచంలోనే ఉన్నాం. అవునా కదా? మనం ఎటు చూసినా భయంకరమైన విషయాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇందాక మనం చూసాం సొదొమ గొమొర్రా పట్టణాల్లో పురుషులు బాలురు ఏం చేస్తున్నారంట, చేయకూడనటువంటి కార్యాలు చేసే పరిస్థితుల్లో ఈరోజు కూడా అవే కనిపిస్తూ ఉన్నాయి. చిన్న చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు, అవునా కదా? పసిపిల్లలు పసికందులు నలిపేస్తున్న జీవితాలు మనకు కనిపిస్తున్నాయి. ఇటువంటి భయంకరమైన పాపపు స్థితిలో దేవుడు కూడా తీర్పు తీర్చబోతున్నాడు తన రెండవ రాకడలో. మరి ఆ రాకడలో ప్రభు చెప్తూ ఉన్నారు, మనల్ని కూడా సిద్ధపరమంటున్నారంట. లోతు భార్య ఏం చేసిందమ్మా, ఇంట్లో తడవు చేస్తూ కూర్చుందంట. మరి ఈ రోజున మనం కూడా ఇంకా ప్రభు రాకడ రాలేదులేండి, నా చిన్నతనం నుంచి వింటున్నాను, ఇంకా రాకడ రావట్లేదు అలాగే చెప్తూ ఉంటారు, కనుక చిన్నగా మారదాంలేండి, ఇంకా అప్పుడే తొందర ఏముంది, ఇంకా టైం ఉందిలేండి, బాగా వయసు మీరిపోయాక లోకల్లో అన్నీ అనుభవించాక అప్పుడు మారతాను, అప్పుడు ప్రభు పాదాలు పట్టుకుంటానంటే ఉపయోగం ఏం లేదు. ఎందుకంటే ప్రభు రాకడ ఎలా ఉండిద్దంటే ఇప్పుడు అక్కడ మనం మాట్లాడతాం, నోవహు దినాలు ఎలా ఉన్నాయో, లోతు దినాలు ఎలా ఉన్నాయో, మనుష్య కుమారుని దినాలు కూడా అలాగే ఉంటాయి. ఇక ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు, వాక్యం ద్వారానే ఇన్ఫర్మేషన్ దేవుడు ఇస్తూ ఉన్నాడు. వినిపించగానే మనం ఏం చేయాలి, వెంటనే అలర్ట్ అయిపోవాలి. ఈ సంవత్సరపు ముగింపులో అయినా నూతన సంవత్సరంలోకి వచ్చే లోపైనా మనం నూతన తీర్మానాలు తీసుకొని, ప్రభువా ఆమె వల్ల నేను వెనక్కి తిరిగి చూడనయ్యా, వెనక్కి తిరిగి చూసి నా పాపపు జీవితానికి నేను బానిసవనయ్యా, కుక్క తన వాంతి తిన్నట్లుగా నా జీవితంలో ఇప్పటి వరకు బ్రతికాను, కానీ నేను అలా బ్రతకదలుచుకోవట్లేదు, నా జీవితాన్ని నువ్వు చెప్పినట్లుగా నీ చేతిలో పెడతానయ్యా, నీకు ఇష్టమైన పాత్రగా నన్ను వాడుకో. ఆ భార్యను చూసి ఏం నేర్చుకోవాలి మనం, ఇప్పుడు మంచిగా బ్రతకడం నేర్చుకోవాలా, ఎలా బ్రతకూడదో నేర్చుకోవాలా. లోతు గారిని చూస్తే నీతిమంతుడనే అర్థమవుతుంది, కానీ ఆయన భార్య లోక ఆశల్లో పడిపోయి తన కుటుంబాన్ని తన జీవితాన్ని నాశనం చేసుకున్న స్త్రీగా కనిపిస్తుంది. కనుక ఒకవేళ నేను అలాంటి స్థితిలో ఉన్నానేమో అని మనల్ని మనం ఎప్పుడైతే పరిశీలన చేసుకోగలుగుతామో దేవుడు మన జీవితాలను కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ లోకంలో కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఎన్ని వచ్చినప్పటికీ కూడా దేవుని కృప మన పట్ల ఉంటే దేవుడు ఈ లోకంలో మనల్ని నశింపజేయాలనేది దేవుని యొక్క కోరిక కాదు. మరణించిన తర్వాత నిత్య జీవానికి వెళ్ళాలంటే దేవుని మాటే వినాలి. దాని కొరకు మనం చేయవలసింది విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి, పట్టుకోవలసిన వాటిని పట్టుకోవాలి. ఈ సంవత్సరపు ముగింపులో ఉన్న మనం తీసుకోవాల్సిన తీర్మానం ఏంటి అంటే, మన వెనక చేసినటువంటి ఆ పాపపు జీవితాన్ని ఏం చేద్దామా, మరలా కదిలించుకొని మరలా కావాలని వెళ్ళి అంటించుకోకూడదు. ఇప్పటికన్నా ఒక కొత్త తీర్మానం తీసుకుందాం. కడగబడిన పంది మరలా వెళ్ళి బురదలో పోరినట్లుగా మన పాపపు జీవితాన్ని మరలా మనం అంటించుకోవద్దు. లోతు భార్య కూడా ఏం చేసింది, ఆశ చనిపోలేదు ఆమెకు, అక్కడక్కడే చూస్తుంది, ఆ పట్టణాల మీద ఆశ చనిపోలేదు. ఏం కొనుక్కుందో, ఏం తెచ్చుకుందో, ఏం దాచిపెట్టుకుందో మనకు తెలియదు, కానీ పిల్లలు ఇక్కడే ఉన్నారుగా, భర్త ఇక్కడే ఉన్నారుగా, ముందుకు వెళ్ళిపోవచ్చు కావిడ. తన కుటుంబానికి మించి ఇంకా ఏదో ఆశ ఉంది ఆమె, అందుకనే వెనక్కి తిరిగింది, తన జీవితాన్ని నాశనం చేసుకుంది. కనుక దేవుని పాదాలు పట్టుకొని దేవుడు చెప్పినట్లుగా కనుక మనం బ్రతకగలిగితే మన జీవితం ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. కనుక రాబోయే నూతన సంవత్సరంలో అయినా మన పాపాలను, మనం చేసినటువంటి అవిధేయ పనులన్నింటినీ కూడా విడిచిపెట్టి దేవుడు కోరుకున్నట్లుగా మనం బ్రతకగలిగితే ఎంత ప్రమాదం జరిగినప్పటికీ కూడా దేవుడు మనల్ని రక్షించగల సమర్థుడు. అన్నిటికంటే ప్రమాదమైందే నరకము. అలాంటి నరకం నుంచి దేవుడు మనల్ని తప్పించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకనే రకరకాలుగా వాక్యాన్ని వినిపిస్తూ ఆ నరకానికి వెళ్లకుండా, ఆ అగ్నిలో పడకుండా దేవుడు మనల్ని కాపాడాలని ఇలాంటి భక్తులను, భక్తిహీనుల జీవితాలను లేఖనాల్లో రాయించి మనకు దృష్టాంతాలుగా పెట్టారంట. కనుకనే లోతు గారి భార్యను జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఎలా బ్రతకూడదో తెలుసుకోవడం కొరకు. కనుక మన జీవితాల్లో ఎక్కడెక్కడ పొరపాట్లు జరుగుతున్నాయో వాటన్నిటిని మనం సరి చేసుకుంటూ దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టే వారంగా ఉండి దేవుని కృపను పొందుకోవాలని కోరుకుంటూ నా ఈ మాటల్ని ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన మా గొప్ప దేవా, మీకే వందనాలు నాయన. ఇదిగో తండ్రి, ఈ రాత్రికాల సమయంలో తండ్రి లోతు గారి భార్యను బట్టి నాయన తండ్రి, మేము విన్నటువంటి ప్రతి ఒక్క మాట కొరకే, మీరు వినిపించినటువంటి జ్ఞాన సంగతుల కొరకే మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నిజమే నాయన, మేము కూడా ఈ రోజున పాప ప్రపంచంలో నాయన జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా మీ వాక్యం చేత మీరు మమ్మల్ని సరిచేస్తూ కాచి కాపాడుతూ ఉన్నారు నాయన. మరి వింటున్న వాక్యాలను నాయన విని విడిచిపెట్టకుండా, మేము విడిచిపెట్టిన ఆ పాపపు స్థితిని మరలా తిరిగి చూసేవారంగా ఉండకుండా నాయన మమ్మల్ని మీరే బలపరచండి నాయన. విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని మీకు
ఇష్టమైన బిడ్డలుగా మేము బ్రతుకుతూ నాయనా తండ్రి, నూతన సంవత్సరంలో నూతన తీర్మానాలతోటి మీ కొరకు నూతనంగా తండ్రి విశ్వాసాలు ఇంకా బలపడుతూ ముందుకు వెళ్ళడానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ నాయనా తండ్రి, ఎవరెవరు ఎట్టి అవసరంతో ఎట్టి అక్కరతో మీ సన్నిధికి వచ్చారు నాయనా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నాయనా. వారికి కావాల్సిన ప్రతి ఒక్క ఈవిని కూడా తండ్రి మీరు సమృద్ధిగా అనుగ్రహించమని మీ చిత్తానుసారంగా కోరుకుంటూ ఈ ప్రార్థనను మీ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.